అయితే మానస గారు ఇప్పుడు ఫిట్‌నెస్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు చూస్తే అసలు పెళ్లి కాని అమ్మాయిలాగానే ఉన్నారు. చాలా అంటే చూడంగానే చాలా హెల్తీగా, స్లిమ్‌గా చాలా అందంగా ఉన్నారు. మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి? ఆహ్, అంటే ఐ మీన్ అందం ఆల్ దట్ లైక్ థ్యాంక్ యూ. బట్ ఐ థింక్ లైక్ ఐ టోల్డ్ యూ మై మామ్ కొంచెం చిన్నప్పటి నుంచే హెల్త్ అండ్ వీటిల పైన కాన్సంట్రేషన్ చాలా ఎక్కువే చేసేవాళ్ళు. నా చిన్నప్పటి నుంచి షీ యూస్ టు టేక్ మీ టు మంతెన సత్యనారాయణ గారి ఆ! సెమినార్స్. ఆయన వేరే హ్మ్. ఊర్లో వచ్చి చెప్పేవాళ్ళు అవును. అప్పట్లో. హ్మ్. అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. అందులో ఆయన ఏమైనా చెప్తే అవి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇంట్లో చాలా హుహు. సిన్సియర్‌గా. లైక్ నా టిఫిన్ బాక్స్ కూడా ఎలా అంటే నా చిన్నప్పుడు స్కూల్లో డ్రై ఫ్రూట్సు, ఓహ్! చాలా హెల్తీ. ఆ! స్ప్రౌట్స్ హ్మ్. ఇలాంటివే ఉండేవి యాక్చువల్‌గా. సో, అది ఎలా అయిపోయిందంటే మాకు ఏదో కష్టపడి తింటున్నామని కాదు. హ్మ్. ఇదే మన ఫుడ్, నార్మల్ ఫుడ్ ఓకే. అన్నట్టుండేది. సో, ఎప్పుడూ ఏదో టేస్ట్ కోసం క్రేవ్ అవ్వడం, లేకపోతే ఇది వండలేదని కోప్పడడం అన్న సిట్యుయేషన్ లేదు మాకు. ఓకే. టేబుల్ పైన ఇది వండారు, ఇది హెల్తీ, సో, ఇది 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 తినాలి. తినాలి. థాట్స్ హ్మ్. ఆల్ ద మైండ్ సెట్ వాస్. సూపర్బ్. ఎందుకంటే ఇప్పుడు రకరకాల జంక్ ఫుడ్స్ వచ్చేసాయి. హ్మ్. పిల్లలు గాని, పెద్దలు గూడా జంక్ అవును. ఫుడ్ లేనిదే అవ్వట్లేదు. సో, ఎగ్జాక్ట్‌లీ. మీ బాబుకి కూడా జంక్ ఫుడ్ ఇవ్వరు రైట్? యాహ్! ప్రస్తుతానికైతే అట్‌లీస్ట్ నేను పెరిగేటప్పుడు ఆప్షన్స్ ఆఫ్ జంక్ ఫుడ్ వాస్ లిమిటెడ్ కొద్దిగా. హ్మ్. ఎప్పుడన్నా ఇప్పుడెలా ఒకసారి. ఉంటుందంటే అసలు ఎక్కడికెళ్ళినా జంక్ ఫుడ్డు అసల టూ మచ్ అవును. ఉంటుంది అరౌండ్ అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో చైల్డ్‌ని పెంచడం ఈస్ లిటిల్ ఛాలెంజింగ్ ఓన్లీ హానెస్ట్‌గా. బట్ సమ్‌హౌ లైక్ ఐయామ్ హ్మ్. టెల్లింగ్ హిమ్ లైక్ ఇది తింటే దీంట్లో షుగర్ ఉంటది. దీంట్లో మైదా ఉంటది నాన్న. సో, యాస్ ఎ ఫ్యామిలీ వి డోంట్ బై దిస్ ఆర్ వి హుహు. డోంట్ ఈట్ ఇట్. అండ్ చెప్పడమే కాదు చిల్డ్రన్ ఆర్ వెరీ పర్టిక్యులర్ దట్ ఆ మదర్, ఫాదర్ ఫాలో అవుతున్నారా లేదా అని వాళ్ళు చూస్తారు. ఓహ్! నేను తనకి చెప్పేసి నేను తినేసానంటే హీల్ నాట్ లిసన్, అవును. నాట్ యాక్సెప్ట్. సో, తనకి నేను చెప్తున్నానంటే అది కంపల్సరీ నేను కూడా మనం తినను. గూడా ఫాలో అవ్వాలి. ఆ! 100% ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవుతేనే వాళ్ళకి చెప్పాలి. ఓకే. ఏదైనా సరే హ్మ్. డిసిప్లిన్ అవ్వచ్చు, ఏదైనా సరే హుహు. మనం వాళ్ళకి ఊరికే ఏదో లేదు నువ్వు బెడ్ చేసుకో లేసాక ఏదో చెప్పడం కాదు. మనం చేయాలి. చేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా వింటారు. ఓకే. అయితే మీరు అంటే డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీది? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ కూడా చేయాలి. అండ్ ఆల్సో బాబుని కూడా రైజ్ చేయాలి. ఫ్యామిలీ చూసుకోవాలి. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? డైలీ అంటే యాక్చువల్లీ ముందు రోజు నైటే నేను నార్మల్‌గా ప్లానర్ మెయింటైన్ చేస్తాను. సో, నేను ఎవ్రీడే ఏంటి అన్నది ముందే రాసుకుంటాను. ఏ టైంలో ఏది ఎక్కడికెళ్ళాలి, ట్రావెల్ టైమ్ ఎంతుంటది, దానికి రెడీ అవ్వాలా లేదా, డ్రెసెస్ ఏమైనా వస్తే మళ్ళీ ముందే స్టీమ్ చేసుకొని పెట్టేసుకొని దిస్ లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అవును. దట్ విల్ గో. అవును. అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ నువ్వు చాలా మందితో కమ్యూనికేట్ చేయాలి ఎవ్రీడే. సో, ఇట్స్ వెరీ హ్మ్. ఎగ్జాస్టింగ్ ఉంటది. అండ్ ఆల్సో హావ్ టు రిమెంబర్ లైక్ ఎవరికి ఏం చెప్పాము అవంతా కూడా. లైక్ హుహు. కాల్స్ మాట్లాడతారు కొంతమంది అండ్ ఆల్. సో, నేను చిన్నగా నోట్స్ రాసుకుంటా. అండ్ దెన్ నెక్స్ట్ డేకి ఐ ప్లాన్. ఓకే. ఫస్ట్ హాఫ్ లైక్ ఐ సపోర్ట్ మై హస్బెండ్ లైక్ ప్రిటీ మచ్. నేను ఎవ్రీడే ఎళ్తాను ఆయనతో స్కూల్‌కి అట్లా. ఓకే. సో, ఐ గో దేర్ అండ్ దెన్ ప్లాన్ ఓకే 1:00 ఇక్కడికెళ్ళాలా ఈ ప్లేస్‌కి. ఓకే. బై 1 ఐ హావ్ టు బీ దేర్ అంటే 12కి ఐల్ స్టార్ట్ అట్లా. హుహు. సో, ఐల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ కాంటెంట్ ఉంటది కాబట్టి ఐ హావ్ ఎన్ ఎడిటర్. సో, నేను పంపించేస్తా. ఆయనకి చెప్తా ఇట్లా బ్రీఫ్ ఇట్లా కావాలి ఇది ఈ టైంకి అని చెప్పేసి. రైట్. ఆ! ఇంకా దిస్ ఇస్ నార్మల్ రొటీన్ ఐ వుడ్ సే. యాహ్! ఓకే. బికాజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో థాంక్‌ఫుల్లీ మై హోమ్ ఈస్ హ్యాండిల్డ్ బై అత్తమ్మ కాబట్టి కాబట్టి మీకు చాలా సపోర్ట్ ఉంది యాహ్! దాంట్లో. సో, ఇవన్నీ ఐయామ్ ఏబుల్ టు డూ స్మూత్‌గా. ఓకే. ఫ్యూచర్‌లో జస్ట్ లైక్ హౌ ఎవ్రీబడీ రైట్స్ మెసేజెస్ ఐ వాంట్ టు బి లైక్ యువర్ అత్తమ్మగా. నేను కూడా మా అత్తమ్మలాగే అవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్‌లో. లైక్ కైరోకి సపోర్ట్ చేయాలి ఫ్యూచర్‌లో అని. నిజంగా మీ అత్తమ్మ గారిని నిజంగా చూడాలనిపిస్తుంది ఇది చెప్తుంటే. చాలా గ్రేట్. సో, ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సపోర్టివ్‌గా. అవును. సో, అండ్ ఆల్సో ఇప్పుడు మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వకముందు మీ లైఫ్ ఎలా ఉంది? దాని తర్వాత ఎలా ఉంది? ఏంటి చేంజెస్ ఎలా ఉన్నాయి? సో, కంటెంట్ క్రియేటర్ అవ్వకముందు కూడా ఐ వాస్ ఆల్‌వేస్ వర్కింగ్. హుహు. ఐ థింక్ ఫ్రమ్ ద టైమ్ ఐయామ్ 21 హ్మ్. ఐ వాస్ ఆల్‌వేస్ వర్కింగ్. హ్మ్. బేసిక్‌లీ జాబ్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ యూ హావ్ ఎ స్ట్రక్చర్‌ను. లైక్ అవును. నువ్వు ఆఫీస్‌కి 10కి హ్మ్. ఎళ్తావనో, ఇంటికి మళ్ళీ 7కో, 8కో వస్తావనో అట్లా ఆ! ఉంటది. అవును. అండ్ యువర్ ఉంటుంది. సాటర్‌డే, సండే ఈస్ ఆఫ్. ఆఫ్. అండ్ మోస్ట్‌లీ ఫెస్టివల్స్ ఆఫ్ ఉంటాయి అట్లా గదా! ఈ కంటెంట్ క్రియేటర్ జాబ్ ఎట్లా ఉంటదంటే దేర్ ఈస్ నో స్ట్రక్చర్ అబ్సల్యూట్‌లీ. హ్మ్. Sometimes you have to be somewhere out by 6 o'clock itself. You'll come home like 11 o'clock in the night.
అండ్ దెర్ ఇస్ నో ఆఫ్. నీ ఆఫ్ నువ్వే డిసైడ్ చేసుకోవాలి, లేదంటే అసలు ఆఫే ఉండదు ఈ ప్రొఫెషన్లో. సో నువ్వే 24 అవర్స్ ఆలోచిస్తూనే ఉండాలి. కరెక్ట్. నువ్వు డెలిబరేట్గా ఈ రోజు నేను వర్క్ చేయాలనుకోవట్లేదని నీ క్యాలెండర్లో నువ్వు బ్లాక్ చేసుకోవాలి. లేకపోతే వర్క్ 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 ఎట్లా అంటే వర్క్ నిన్ను కన్జ్యూమ్ చేస్తుంది. I mean, I know that it's a privilege to be so busy also, because everybody wants that much work, right? But I feel like after becoming a mom, I understood that అట్లా ఎప్పుడు వర్క్ లో కన్జ్యూమ్ అయిపోకూడదు. కొంచెం పర్సనల్ స్పేస్ కూడా కావాలి. యా, బికాస్ రేజింగ్ ఎ చైల్డ్ నీడ్స్ టైమ్. సో ఇట్స్ అ చాయిస్. లైక్ నేను ఇప్పుడు రోజు బయటకు వెళ్ళి వీడియో చేయనా, లేకపోతే తనతో టైం స్పెండ్ చేసి తనకి మంచి హ్యాబిట్స్ నేర్పడం, బాండ్ బిల్డ్ చేసుకోవడం, ఇది కాన్సన్ట్రేట్ చేయనా అని. దేర్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ మేడ్ అ చాయిస్. లేకపోతే ఐ వాజ్ లైక్ వన్ బిగ్ వర్కహాలిక్. అంతేనా? యా. సో నౌ ఐ స్లోడ్ డౌన్. ఐ మేక్ ష్యూర్ లైక్ ఓకే, వీక్లో ఒక 2-3 days ఐ విల్ కైండ్ ఆఫ్ లైక్ నాట్ గో అవుట్, లైక్ షూటింగ్ అట్లా అని చెప్పి ఐ విల్ బీ దేర్, ఐ విల్ బీ విత్ హిమ్ అట్లా. సూపర్. అంటే బాబుతో టైం స్పెండ్ చేయాలని మీ వర్క్ ని కొంచెం క్లోజ్ చేసి పెట్టి మళ్ళీ వర్క్ లోకి ఎంటర్ అయిపోతారు. సో అందుకే అంత ప్లాన్డ్ గా, అంత పర్ఫెక్ట్ గా మొత్తం చేసుకుంటూ వస్తున్నారు. మానస గారు, ఇప్పుడు మనము పిల్లల్ని పెంచే ఆ టాపిక్ లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు ఇప్పుడు చాలా మందికి చాలా టాస్క్లు వస్తున్నాయి. ఇప్పుడు 24 hours పిల్లలు ఫోన్లోనే ఉంటున్నారు. అండ్ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ తో పాటు పెరగడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? గ్రాండ్ పేరెంట్స్ అనే దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఐ ఫీల్ లైక్ ఈజ్ లైక్ వన్ ఫేవరెట్ దిస్ థింగ్ టు ఆల్ చిల్డ్రన్, రైట్? లైక్ మన చిన్నప్పుడు కూడా వి హావ్ సో గ్రాండ్ పేరెంట్స్, యా, గ్రాండ్ పేరెంట్స్ అనగానే తెలియని ఒక ఆనందం లోపల నుంచి ప్యాంపరింగ్ వస్తుంది. యా. సో మా ఇంట్లో కూడా అదే. అండ్ స్పెషలీ ఐ టోల్డ్ యూ ద సపోర్ట్ షీ గివ్స్. సో షీ ఈజ్ ఎట్లా చెప్పాలి, లైక్ షీ ఈజ్ లైక్ లిటరలీ ద పర్సన్ who is playing an equal role along with me at this point అనాలి. బికాస్ వీ లివ్ టుగెదర్ కాబట్టి ఇట్స్ నాట్ లైక్ అప్పుడప్పుడు వెళ్ళి కలవడం కాదు కదా, టుగెదరే పేరెంట్ చేస్తున్నాం. ఇట్స్ లైక్ కో పేరెంటింగ్. నార్మల్గా వైఫ్ హస్బెండ్ కో పేరెంటింగ్ అంటారు, బట్ హియర్ ఐ కెన్ సే లైక్ అవర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ కో పేరెంటింగ్. అండ్ ఇంకొక thing, since I get a lot of messages from moms actually asking for like advices on different things atla, a lot of them even say that ee kalamlo grandparents are not supporting them in raising their child అని చెప్తారు. మరి I don't know, it was surprising for me, but నాకు కూడా ఒకటి అర్థమైంది దట్ డెఫినెట్లీ ఇప్పుడు మా అత్తమ్మ పేరెంటింగ్ వేరే ఉన్నా కూడా ఏదైనా ఒక విషయంలో వెన్ ఐ టెల్ హర్ దట్ లేదత్తమ్మా ఇది ఇట్లా కాదట, ఇట్లా చెయ్యాలి, పిల్లలకి ఇలా పిల్లలు ఏడుస్తుంటే ఇలా రియాక్ట్ అవ్వాలంట, వెంటనే ఇలా ప్రతిదీ ఇచ్చేయడం ఇలాంటివి చేయకూడదంట. బికాస్ వీ రీడ్ అ లాట్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ బికాస్ వీ హ్యావ్ ఎ స్కూల్ కాబట్టి. సో వెన్ ఐ టెల్ హర్ దాట్ షీఈస్ వెరీ యాక్సెప్టింగ్. షీఈస్ నాట్ ట్రయింగ్ టు, తనకు ఆల్రెడీ తెలిసిన పద్ధతిలోనే నేను చేసుకెళ్తాను అట్లా కాకుండా తను కూడా చాలా అడాప్టివ్గా ఉన్నారు. ఓకే, షీ టేక్స్ దట్ ఫీడ్బ్యాక్, ఇట్లా కాదమ్మా ఇట్లానే చేద్దాం అట్లా. సో దానివల్ల గుడ్ కోఆర్డినేషన్ అండ్ టుగెదర్ ద హౌస్ స్టేస్ ఇన్ పీస్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ జనరేషన్ అంటే జెన్జీ, జెన్ ఆల్ఫా ఉన్నాయి కదా, సో వాళ్ళకి తగ్గట్లు పెద్దవాళ్ళు కూడా కొంచెం మారితే ఇంకా హ్యాపీగా వాళ్ళని రైస్ చేయొచ్చు. అవును కదా.